ఇంకేం చెప్పాలో మాకే అర్థమవుతుంది. సస్పెన్షన్ అంటే మేము ఇది ఆల్రెడీ ఇంకా నిన్నటి నుంచి నడుస్తుంది. ఇది చేస్తే చేసి ఏం చేసేది ఉంది. ఆల్రెడీ ఎప్పుడు స్పందించాం. మేము పార్టీ సస్పెండ్ చేస్తుందా ఏం చేస్తుందా అని ఆలోచించాం. గతంలో ఆల్రెడీ పార్టీ స్పందించకపోవడానే మేము ఎప్పుడో దాదాపు అక్క జైల్లో వచ్చి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లైంట్ అయినాక కూడా అక్క మీద ఎలాంటి పార్టీలో ఉన్న ప్రతి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేసినా కూడా పార్టీ స్పందించలేదు. అప్పుడే మేము అంతే ఇంకా సొంత నేను అక్క ఏజెండా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా ఎందుకు జరిగింది, అసలు ఎట్లా గ్యాప్ ఎట్లా వచ్చింది కేసీఆర్ కుటుంబానికి, కవితకు సంతాన అన్నయ్య కావచ్చు లేకపోతే తండ్రి కావచ్చు, ఎందుకు కవిత గారిని పక్కకు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఆల్రెడీ జైలుకు పోయి వచ్చినప్పుడు అన్ననే తీసుకొచ్చిండు, రామన్ననే పోయి తీసుకొచ్చిండు. ఎందుకు వచ్చిందని వాళ్ళదే విచ్చిన. ఆల్రెడీ కేసీఆర్ చెప్పిండు, నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు, నా గురించి నా బిడ్డను బంద్ పెట్టిన నన్ను ఆల్రెడీ కేసు చెప్పారు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి కూడా కవితది ఇన్ని రోజులు పెట్టడమే తప్పని చెప్పారు. ఈరోజు అసలు నిజం నిర్ధారణ కాకముందుకే ఎందుకు ఈ లిక్కర్ స్కామ్ ప్రతి ఒక్కరు సంబోధించడం, దాన్ని లిక్కర్ అధికారికంగా రుజువు కాలేదు కదా. కేసీఆర్ని ఎదుర్కోలేకనే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పారు. దాన్ని ఇంత ఆర్గ్యూ చేసుకోవడం అవసరం లేదు కదా. రామన్న పోయి జైలుకు పోయి హరీష్ అన్న రామన్న పోయే తీసుకొచ్చారు కదా. అంటే ఒక ఆడబిడ్డ జైలుకు పంపించే బాధ్యత ఎన్నంటూ ఉండి లిక్కర్ స్కామ్లో ఇరికిస్తారు, మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ ఆమె మీరే దూరం పెడితే పార్టీ కేటీఆర్ హరీష్ రావు ఇరికిచ్చారా ఏమంటున్నారు మీరు? నాకు అర్థం కాలే. కేసీఆర్ ఇరికిచ్చిండా కేటీఆర్ ఇరికిచ్చిండా హరీష్ రావు అని నేను చెప్పట్లేదు. ఎవరో ఉన్నారు, అస్తమైతే వెనక మంది ఇరికిచ్చిన వాళ్ళు ఉన్నారు. కుట్రలు జరుగుతున్నాయని చాలాసార్లు అక్క చెప్పింది. ఈరోజు కుట్రలు చెప్పింది కానీ తన వరకు వచ్చే వరకే, నా వరకు వస్తే ఎంతగానో ఎదుర్కొంటాను, కానీ నా తండ్రి మీదకి వస్తే తట్టుకొని ఉన్నానని ఆల్రెడీ నేను ఓపెన్ మీడియా ముఖంగా అందరికీ చెప్పింది. ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి ఈరోజు 10 ఏళ్ళు అధికారంలో ముఖ్యమంత్రి ఉండి రాష్ట్రం సాధించుకొని మేము తెలంగాణ జాతి పితగా అని పిలువబడే కేసీఆర్ మీద ఒక మరక అని చెప్పి అనడము కొంచెం బాధ అనిపిస్తుంది. 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, ఇవన్నీ కేసీఆర్కి తెలియదా? మరి ఆయన వెనకాల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల దయ్యాలు ఉన్నారా, దేవుళ్ళు ఉన్నారా, ఇవన్నీ కేసీఆర్ తెలియదా? కవిత బయటకు వచ్చి చెప్పేంత అవసరం ఏమొచ్చింది అసలు పార్టీలో? చెప్పడం ఏంటంటే లెటర్ అంటే అప్పటికి కూడా అక్క తెలియదు. మామూలుగా రెగ్యులర్గా రాసుకునే లెటర్ని లీక్ చేసినప్పుడు అప్పుడే అర్థమైంది అక్క కూడా కొంతమంది దయ్యాలు ఉన్నారు, వీళ్ళు కొంతమంది పార్టీకి వేస్తారని. ఆ పార్టీలో నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్థానిక ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యేకి ఏంటంటే మధ్యలో వచ్చాడు, వేరే పార్టీ నుంచి వచ్చి ఉద్యమం చేసినప్పుడు లేరు, డబ్బు పరంగానే ఎట్లా ఆ రోజు మనకు పార్టీ క్యాడర్ అవసరం కనుక సార్ వాళ్ళకి పదవి ఇచ్చిండు, మంత్రి హోదాలు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన అంతకుముందుకున్న ఉద్యమకారులందరూ అక్కడే ఉన్నాం మేమంతా. ఈ కొత్తగా వచ్చిన కొంతమందికి మాత్రమే మధ్యలో వచ్చిన వాళ్ళకే కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళకే పదవులు ఇవ్వడం, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడంలా కొంతమంది ఏదైతే అక్క ఈ బీసీ బహుజన ఉద్యమం తీసుకుందో బహుజన ఉద్యమం నుంచుకున్న కాంచెలి పార్టీలో కొంచెం విభేదాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఆ రోజు బహుజన ఉద్యమం చేస్తుంది బహుజనుల కోసం. అంటే రాష్ట్రంలో సగ జనాభా అంటే బీఆర్ఎస్కి ఇష్టం లేదా, అందుకే ఇదంతా చేస్తారా లేకపోతే దేనికి? వాళ్ళు ఎక్కడ స్పందించినట్టు తెలుస్తలేదు కదా. ఈ బీసీ పోరాటం చేసింది అక్కనే కదా, అక్కకే మద్దతు తెలుపుతా అయిపోవు కదా. అక్క ఆర్డినెన్స్ వచ్చిందని ఇక్కడ మేము సెలబ్రేషన్ చేసుకుంటే అక్కడ వాళ్ళు దిష్టిబొమ్మని తలగబెట్టారు. ఇక దాంట్లో అంటే ఎంత బీసీల మీద ప్రేమ ఉందనేది చెప్పకనే చెప్పారు కదా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కూడా. కవిత మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా ఎమ్మెల్సీగా పదవులన్నీ అనుభవించి గవర్నమెంట్లో అన్ని పనులు చేసుకొని ప్రభుత్వం పోయిన తర్వాత సొంత పార్టీ నేతలపైననే ఇట్లా వ్యాఖ్యానించడం ఎట్లా చూస్తున్నారు మీరు? పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడే అనేక నిప్పులు జరిగి చెప్పులతో విసిరిగొట్టిన వాళ్ళే మంత్రి పదవులు ఇచ్చారు. అందుకంటే ఎక్కువ అనుభవించిందా మా కవితక్క. ఈరోజు ఉద్యమం చేసింది, కేసీఆర్ బిడ్డగా అనుభవించలే. ఆమె కూడా ఉద్యమంలో పాల్గొంది, ఎంపీ చేసింది. ఇలా సత్యవతి రాథోడ్ ఏం ఉద్యమం చేసిందని ఆమెకి ఇచ్చారు మంత్రి పదవి. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి ఏం ఉద్యమం చేసిందని ఇచ్చారు, ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళు మంత్రి పదవులు అనుభవించారు. మాకేం చేసింది, ఎంపీ చేసింది. మళ్ళీ నెక్స్ట్ టైం చేసి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఓడగొట్టారు. మళ్ళీ ఎప్పుడు ఏం చేసింది, ఎమ్మెల్సీ ఉండాలని చెప్పి ఎమ్మెల్సీ కేసీఆర్ ఏదైతే చెప్పినా ఉండాలి నీకు జిల్లాలు అని చెప్పి కేసీఆర్ ఇచ్చాడు. ప్రజాప్రతినిధుల ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలతో అక్క గెలిచింది. దాంట్లో పార్టీ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, ఇవన్నీ తప్పులు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తుంది కవిత, ఎవరిని టార్గెట్ చేస్తుంది పార్టీలో అని అడుగుతున్నారు. ఎవరిని టార్గెట్ చేయాలని ఉండదు. పార్టీలో కొన్ని నిబంధనలు ఉంటాయి. నిబంధనలు తన వరకు వచ్చే వరకు మాత్రమే ఓపిక పట్టింది. తన తండ్రి మీదకి వస్తే ఎవరిని దాటుకో వాళ్ళకు కడుపున ఉట్టలేరు, వాళ్లకు తెలియదు. ఈరోజు ఏదైతే కాంట్రాక్టర్లే 100 కోట్లు పెట్టి ఇలా విదేశాల్లో పెళ్లి చేసిరని అక్క ఆరోపించింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి అక్క మీద అన్నాడు, అప్పుడు ఎందుకు స్పందించలేదు పార్టీ? ఒక అధికార పార్టీకి సంబంధించిన సహచర ఎమ్మెల్సీ అక్క మీద
ఇలా చాలా వల్గర్గా మాట్లాడితే ఒక ఆడబిడ్డ అని చూడకుండా మాట్లాడితే అప్పుడు ఎక్కడ పోయింది పార్టీ, అప్పుడు స్పందించిన పార్టీ. ఇప్పుడు ఎందుకు రాత్రికి రాత్రే పరుగులు పెట్టి ప్రెస్ మీట్ అన్నీ ఇది చేసుకొని ఇలా సస్పెండ్ పెట్టిరు, ఏం పని చేయవలసిన? ఒక ఆడబిడ్డను దూరం చేస్తే మీకేం నష్టం అవుతుంది? ఆడబిడ్డ యాక్టివ్గా ఉండదు, బహుజనులను ఏకం చేస్తుంది, మా బహుజనుల కోసం అండగా నిలబడుతుంది అన్న ఉద్దేశం. ఎక్కడ మేమందరం మీ పార్టీల అధికారాలు కోల్పోతారని అందరు కుమ్మక్కై ఇవాళ అక్క మీద రాజకీయంగా కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలకు ఎలాంటి దానికి బెదిరేది కాదు. అది కేసీఆర్ బ్లడ్, ఎప్పుడు కానీ తప్పు చెయ్యదు. కేసీఆర్ కదా బయట పెట్టింది, మళ్ళీ ఇంకా కేసీఆర్ గురించి ఎందుకు చెప్తారు నాకు అర్థమవుతలేదు అసలు. ఇంకా కేసీఆర్ మీ నాయకుడు ఎట్లయితాడు? కేసీఆర్ మిమ్మల్ని వెళ్ళగొట్టిర్రు, మీ నాయకురాలని వెళ్ళగొట్టిర్రు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. ఇంకా మీ నాయకుడు కేసీఆర్ ఎట్లయితాడు? ఉద్యమం నుంచి కాకుండా నిన్న మొన్న బై ఎలక్షన్లో వచ్చిన ఆడవాళ్ళే కేసీఆర్ మా బాప అనగా దిగింది. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ గర్వంగా చెప్తుంది కేసీఆర్ మా నాయకుడు అనే చెప్తుంది. ఎప్పటికీ రోల్ మోడల్ కేసీఆర్ అనే చెప్తుంది. ఎప్పటికీ కేసీఆరే రోల్ మోడల్ అని చెప్తుంది. కొన్ని పార్టీకి ఉంటాయి కంపల్సరీ, కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. పార్టీ ఒత్తిడిలకు తలవచ్చు, సహచర ఎమ్మెల్యేల వల్ల తలొగ్గొచ్చు. కేసీఆర్ ఏం జరిగిందో తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు కదా, అక్కడ కూడా భవిష్యత్తు ఏందనేది చెప్తుంది కదా, ఎందుకు జరిగిందనేది కూడా చెప్తుంది కదా. కేసీఆర్ ఆరోగ్యం చెడిపోవడానికి కూడా కవిత చేసే ఈ కార్యక్రమాలు అని చెప్పేసి పార్టీ నాయకులు కూడా అంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునైనా కనీసం కవిత స్పందించట్లేదు, తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది కవిత అని చెప్పేసి అంటున్నారు. కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి డిశ్చార్జ్ అయినాక ఇంటి దగ్గర దించిన కాంచలి అన్నిట్లో అక్క పాత్ర ఉంది. చెడిపోవడానికే కారణం కవిత అని అంటున్నారు. వెన్నంటే మీరుంటే అక్క ఆరోగ్యం ఎట్లా చెడగొడతారు? అంటే మీరు అన్ని నూరిపోస్తారు అక్కకైనా కేసీఆర్కి నూరిపోస్తారు, అక్క మీదనే ఎట్లా చెడిపోతుందండి కేసీఆర్ ఆరోగ్యం? మీరు ఎన్నంటే పక్క నుండి మీరు ట్యాబ్లెట్ కొంచెం ఏదైనా ఎందుకు ట్యాబ్లెట్ మీరెందుకు కాపాడుకుంటలేరు? మరి పక్కకే ఉన్నారు కదా. మానసికంగా కృంగిపోతుండు కవిత చేసే కార్యక్రమాల వల్ల అని చెప్పేసి అంటున్నారు. నా బిడ్డ కడిగిన ముత్యం, నా బిడ్డ ఏ తప్పు చేయలేదనక మానసికంగా ఎక్కడ కుంగిపోతాడు? ఎట్లా అరే దయ్యాలన్నారు 100% అనేది. ఈ 3 నెలల కంచెలే కుంగిపోతుండన్నారు. ఇంకా దానికి వాళ్ళ విద్యతకే వదిలేస్తున్నామండి. ఇన్ని రోజులు చేస్తే ఇంతకుముందు బాత్రూంలో పడేసింది వీళ్ళైనా మాకు డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు ఇంతకుముందు గతంలో బాత్రూంలో పడిపోయాడు, మరి అప్పుడైతే లేదు కదా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ అక్క లిక్కర్ కేసు నుంచి రాకముందుకే అప్పుడే చెప్పిండు, మా బిడ్డ కడిగిన ముత్యం లెక్క వస్తుంది, ఎలాంటిదని నా మీద కక్షపూరితంగా చేసింది అన్నారు. మరి 3 నెలల కింద వాడు అప్పుడు బాత్రూంలో వాడారు అంటే మీరు వాడేసిరా? ఇలా ఎన్నంటుండి మీరు వాడేసినట్ట? ఇది ఆనాడు లెటర్ వీరులు బయట పెట్టండిరా మొర్రో నాయన అని మొత్తుకుంటుంటే ఆ లెటర్లు ఇటు ఇక్కడ ఒక ఆడబిడ్డ మీద పడ్డారు ఎందుకు ఊరు మొత్తం? అంటే ఒక ఆడబిడ్డ తాకిడి తట్టుకోలేకపోతురా మీరు? ఇలా 6 అడుగుల బుల్లెట్ పొడుస్తాం అని చెప్పిన వాళ్ళు తెచ్చుకోలేకపోతారు. ఒక ఆడబిడ్డను తట్టుకొని ఎదుర్కొనే దమ్ము లేదా? ఈరోజు మాట్లాడుతున్నాం. ఈనాడు మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా. ఈరోజు తీర్మాన మల్లన్న వాక్యాలకు మీరు ఎందుకు ఒక్కరు స్పందించలేరు? ఈరోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎందుకు ఒక మహిళా మంత్రిగా ఉంది, ఎందుకు స్పందించలేదు? ఒక సత్యవతి రాథోడ్ ఉంది, ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మాట్లాడుతున్నారు మొగలు ఉరుకుతున్నారు, మొత్తం జబ్బలు తెచ్చుకొని మొత్తం సోషల్ మీడియాలో అందరు ఇస్తారండి, మేము కూడా ఇస్తాం. మాకు సంస్కారం ఉంది, మాకు పార్టీ అక్క ఒకటి కొన్ని నిబంధనలు పెట్టింది, ఎవరిని అనుచిత వాక్యాలు చేయొద్దు, మనం ఒక సిస్టమేటిక్ ఉంది, మా జాగృతికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని మీదనే కండిషన్ మీదనే నడవాలని చెప్పింది కనుక ఎవరి మీద మేము ఎలక్షన్ల కవిత పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు తెలంగాణ భవన్లో. ఏం చెప్తారు వాళ్ళకు? అది చూద్దామండి, ఎవరికి ఎట్లా వస్తుంది భవిష్యత్తు చూస్తాం కదా. ఇప్పుడైతే ఉంటాం కదా, ఎవరికి వస్తాయి అలా వచ్చి ఎక్కడే అందరి స్టోరీలు బయట పెట్టే రోజులు కూడా దగ్గరకు వచ్చింది. ఇప్పటివరకు ఎందుకంటే మా పార్టీలో ఉన్నారు కదా అని అక్క ఎవరిని కామెంట్ చేయతనం, ఎవరు ఎప్పుడు వచ్చిరు పార్టీకి అసలు ఏం చేసిరు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ నిజమైన పార్టీ వాళ్ళు ఎవరు అన్నప్పుడు బయట పడితే సినిమా ఒక్కొక్కరికి సినిమా అందరికీ చూపిస్తుంది. మొన్న ట్రైలరే చూపించింది, నిన్న ట్రైలర్ మాత్రమే, సినిమా ఫుల్ టైంలో చూపిస్తుంది అక్క. పార్టీ నుండి సస్పెండ్ చేసినందువల్ల ఒకటి ఏమనిపిస్తుందంటే అవసరం ఉండే అంత మటుకు అంటే గత 19-20 ఏళ్ల నుంచి తెలంగాణ జాగృతి చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఉద్యమానికే ఊపిరి పోసే విధంగా మేము చేసినటువంటి మా కవిత గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క పోరాటం సంబంధించిన దాని బెనిఫిట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కి టీఆర్ఎస్కే సపోర్ట్గా నిలిచినాం తప్ప ఈరోజు చూస్తే అంటే ఇప్పుడు ఏది కాళేశ్వరం వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అని చెప్పని ఒకరి మీద విమర్శ చేసింది నిన్న, వీళ్ళ వల్లనే పార్టీకి ఇట్లా మచ్చొచ్చింది అని చెప్పనంటే తెలంగాణ బాపు అనుకుంటున్నటువంటి మా కేసీఆర్ బాపు మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు అని అంటే ఆయనకు అంత పెద్ద మచ్చ వస్తుంది కదా, మరి వీళ్ళ వల్ల అయ్యింది అని చెప్పడంలో తప్పేం అనిపిస్తలేదు మాకు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తను బడబాగ్ని గుండెల్లో దాచుకొని నిన్న వాళ్ళ బాపు మీదకి వచ్చే వరకు తను నేమ్స్ డిక్లేర్ చేసింది. మరి
అనేది ఇమీడియట్లీ పార్టీ బాబుకు తెలియదు ఇవన్నీ బాబుకు తెలియదా మరి? ఆమె చెప్పేంత వరకు బాబుకు తెలియదా వీళ్ళే అవినీతి చేసిర్రు లేకపోతే వీళ్ళే తిన్నారు అన్న విషయం బాబుకు తెలియదా మరి? తెలిసిండొచ్చు, తెలియకపోయి తెలిసిండొచ్చు. కానీ మేమేమంటున్నామంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇప్పుడు హరీష్ రావు మీద మా కవిత గారు చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా రెస్పాన్స్ తీసుకొని ఆమెను సస్పెండ్ చేసిండ్రు. కానీ ఇదే మా కవిత మీద ఎన్నో మంది ట్రోల్ చేయించిండ్రు. వాళ్ళని అక్కడ ఉంచి ట్రోల్ చేయించినటువంటి విషయాలలో ఏ ఒక్కరు కూడా స్పందించలేదు, ఏ ఒక్కరు కూడా దాని మీద ఒక చిన్న మాట మాట్లాడలేదు. అండ్ బీఆర్ఎస్ పార్టీ వచ్చేటప్పటికి కూడా ఎక్కడ ప్రైమరీ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఎక్కడ ఇయ్యనట్టే మాకు అనిపిస్తుంది. కాకపోతే జాగృతి అనేటప్పటికీ ఒక ఎన్జిఓ, ఒక సంస్థ, పొలిటికల్ పార్టీకి సంబంధించి సరే వాళ్ళని ప్రైమరీగా ఇచ్చిండ్రు. ఓకే, మా అక్క ముందున్నది కదా, ఇప్పటికైనా మేము కూడా ముందు. పార్టీ అంతా ఒకటై కవితను ఒంటరి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కవిత తప్ప లేకపోతే పార్టీ తప్ప? ఏమనుకుంటున్నారు ఒక జాగృతి కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? కవిత గారిని తట్టుకోవడం కష్టమండి. తాను చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేసేటువంటి వర్క్స్ ఏవైనా ఉంటే ముక్కుసూటిగా వెళ్ళేటువంటి నేచర్ తనది. ఏదైనా సంకల్పించుకుంటే 600 106 ఎంతకైనా సరే తెగించి ఆ పనులు చేసేటువంటి తనకు ఆ గట్టి సంకల్పం అనేటువంటిది ఉన్నది. కానీ ఇప్పుడు ఉండేటువంటి లీడర్స్కి అట్లాంటి సంకల్పం లేదు. ఈమెనే పార్టీలో యాక్టివ్గా ఉంటే మరి ఇప్పుడు వాళ్ళ జరుగుబాటు కూడా కష్టమవుతుంది అని అనుకున్నారో ఏమో అని కూడా అనాలనిపిస్తుంది. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని అంశాలన్నీ ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి పార్టీ పైన ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కవిత అని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది. ఏం చెప్తారు దానికి? పార్టీ దిగిపోయింది 2023 డిసెంబర్లో అండి. అప్పటి నుంచి ఆమె ఏం చెప్పలే కదా. నిన్న అంటే ఇప్పుడు అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తి, అవును, ఆ రోజు ఎందుకని వచ్చింది ఆ మ్యాటర్ కూడా చెప్పింది. ఇప్పుడు 25 ఇయర్స్ది సెలబ్రేషన్ చేసిండ్రు టీఆర్ఎస్ది. చేసినప్పుడు అందులో ఇగో ఇట్లుంటే బాగుంటుండే, అట్లుంటే బాగుంటుండే అని ఆమె తన తండ్రి అండ్ పార్టీ ప్రెసిడెంటు, హానరీ ప్రెసిడెంట్ అయినటువంటి వాళ్ళ బాపుకి లెటర్ రాసినప్పుడు అంత పర్సనల్గా ఉన్న లెటర్ లీక్ అయింది అనేటువంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా తను చెప్పింది. ఇప్పుడు ఆఫీసులోనే ఇంట్లో వాళ్ళే ఎక్కువ ఉండేటువంటి సమయంలో ఇంట్లో వాళ్ళే ఎక్కువ ప్రాతిపదికన చూపిస్తున్నటువంటి విషయంలో ఆ లెటర్ లీక్ అయిందంటే కంపల్సరీగా ఇంట్లో కేసీఆర్ బాపు చుట్టూ ఉండే వాళ్ళే అని అర్థం వస్తుంది కదా. అన్న అనకపోయినా వాళ్ళనే అర్థం వస్తుంది. ఆ లెటర్ లీక్ అయింది అన్న విషయానికి తను ఫైనల్గా చెప్పండి. సొంత బిడ్డను కాదని కేసీఆర్ మేనల్లుడికి ఓటేశాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏం చెప్తారు మరి దానికి సంబంధించి? తర్వాత వాళ్ళు రిగ్రెట్ అవుతారు 100%. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు సారు అండ్ ఆయనతో పాటు సపోర్ట్గా ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నటువంటి వాళ్ళే ఈ దాన్ని ఎక్కువ ప్రెషర్ చేసి చేపించినట్టు మాకు అనిపిస్తుంది.